హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో నా కంప్లీట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో డాక్యుమెంటేషన్స్ అండ్ ఫైనాన్షియల్గా ఎంత అవుతుంది అండ్ ఆల్సో ఎగ్జామ్స్. సో ఈ త్రీ థింగ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ నేను నా ప్రాసెస్ చేసుకున్నప్పుడు కూడా నేను కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వలే. సో కంప్లీట్గా నా ప్రాసెస్ నేనే చేసుకున్నా, లైక్ ఒక అన్న హెల్ప్ తీసుకుని. సో తర్వాత నాది అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇద్దరికి కూడా చేసిన మా ఫ్రెండ్స్కి. సో వాళ్ళిద్దరికి కూడా అడ్మిషన్ వచ్చింది. ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చేసి ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలి అండ్ దెన్ జిఆర్ఈ ఎగ్జామ్. సో ఇప్పుడు మోస్ట్లీ జిఆర్ఈ నాకు తెలిసి అన్ని యూనివర్సిటీస్లో ఆప్షనల్ ఉన్నట్టుంది. సో కొంతమందికి లైక్ అబౌవ్ 3.5 సిజిపిఏ ఆర్ 3.2 సిజిపిఏ ఉన్న వాళ్ళకి జిఆర్ఈ వేవియర్ చేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి 2 years ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఉంటే జిఆర్ఈ వేవియర్ ఉంటుంది. సో ఐఎల్స్ అయితే కామన్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఐఎల్స్ ఆర్ లేకపోతే డిఈటి ఆర్ టోఫెల్ పీటీ. సో మీకు ఏది ఈజీగా ఉంటుందో ఆ ఎగ్జామ్ ఇవ్వాలి. సో నేనైతే ఐఎల్స్ రాసిన ఫస్ట్. అండ్ దెన్ నాకు ఐఎల్స్లో సరిగ్గా స్కోర్ రాలేదు అని చెప్పి నేను మళ్ళీ డ్యూలింగో ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసిన. సో డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్లో నాకు కావాల్సిన స్కోర్ వచ్చింది. అండ్ దెన్ ప్రొసీడ్ అయినా, నాకు అడ్మిషన్ కూడా వచ్చింది. సో ఐఎల్స్కి వచ్చేసి లైక్ అరౌండ్ 16,000 అనుకుంటా ఫీజు. అండ్ దెన్ జిఆర్ఈకి 19,000. సో ఇప్పుడు ఏమన్నా పెరుగుండొచ్చేమో. అండ్ డ్యూలింగో ఎగ్జామ్కి నాకు లైక్ $40 or $60 అయింది, లైక్ 2 ఎగ్జామ్స్ అది. సో నేను ఒక టూ ప్యాక్ది తీసుకున్నా. సో 1 ఎగ్జామ్ అయితే $39 అనుకుంటా, 2 ఎగ్జామ్స్కి $59 ఏమో. సో లైక్ సమ్వేర్ అరౌండ్ 5,000 or 6,000 అయింది ఇండియన్ కరెన్సీలో. అండ్ విత్ ఇన్ లైక్ 2 or 3 వీక్స్లో ఎగ్జామ్ స్కోర్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఎగ్జామ్ స్కోర్స్ రాగానే తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎల్ఓఆర్స్. సో కాలేజ్లో నుంచి ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ఎల్ఓఆర్స్ తెచ్చుకోవాలి. 3 ఎల్ఓఆర్స్ అని చెప్పినా కదా లాస్ట్ వీడియోలో. సో లైక్ 3 ఎల్ఓఆర్స్ కాలేజ్ నుంచి తెచ్చుకోండి. సో నేను నా ఎల్ఓఆర్స్ది కంటెంట్ వచ్చేసి నేను కింద లింక్స్ పెడతాను. ఆ లింక్స్లో నుంచి మీరు తీసుకుని లైక్ మీ సబ్జెక్ట్స్తో అప్డేట్ చేసుకుని మీరు ఎల్ఓఆర్ తెచ్చుకోవచ్చు మీ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి. అండ్ దెన్ ఎస్ఓపి. సో నా ఎస్ఓపి కూడా నేను కింద పెడతాను. సో అందులో నుంచి మీరు తీసుకుని లైక్ మీ సబ్జెక్ట్స్ రిలేటెడ్గా, మీరు ఏదైతే కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ కోర్స్కి రిలేటెడ్గా ఎస్ఓపిని కూడా మీరు బిల్డ్ చేసుకోండి. సో నేనైతే ఎంఐఎస్ అనే కోర్స్ తీసుకుందాం అనుకున్నా. సో ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి అండ్ దెన్ ఎల్ఓఆర్ ఎస్ఓపి. సో ఈ 3 things వచ్చేసిన తర్వాత మీరు 4th thing వచ్చేసి మీరు ఇప్పుడు ఏ సెమిస్టర్లో ఉంటారో ఆ సెమిస్టర్ వరకు మీ ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ. సో ట్రాన్స్క్రిప్ట్స్ లేకపోతే మీరు జేఎన్టీయూ. సో నేను జేఎన్టీయూ. సో ఆ జేఎన్టీయూ రిజల్ట్స్ అన్నిటిని తీసుకుని లైక్ ప్రింట్అవుట్ తెచ్చుకున్నా అండ్ పీడిఎఫ్ కూడా చేసుకున్నా అనమాట. సో అవి లైక్ 4 డాక్యుమెంట్స్. అండ్ దెన్ తర్వాత లైక్ మీ పాస్పోర్ట్ జెరాక్స్ అండ్ సాఫ్ట్ కాపీ. సో ఈ రెండు. సో నా యూనివర్సిటీకి లైక్ లామా యూనివర్సిటీకి ఏంటంటే నేను ఫిజికల్గా డాక్యుమెంట్స్ పంపించాలి. సో ఫిజికల్గా నేను మళ్ళీ డిటీడీసీ నుంచి నేను కొరియర్ చేసిన అనమాట. లైక్ కొరియర్కి లైక్ అరౌండ్ 1,800 or 2,000 అయ్యింది. సో ఫాస్ట్ డెలివరీ సంథింగ్ ఏదో చూస్ చేసుకొని పంపించిన. విత్ ఇన్ 1 weekలో వెళ్ళిపోయినాయి డాక్యుమెంట్స్ అన్నీ. అండ్ ఫస్ట్ అప్లై చేసినప్పుడు అప్లై టెక్సస్ అని ఉంటుంది. సో టెక్సస్లో ఏ యూనివర్సిటీకి అప్లై చేసినా మనం ఆ అప్లై టెక్సస్లో నుంచి చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆ అప్లై టెక్సస్ అనే ఒక వెబ్సైట్లో ఉంటుంది. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో మేజర్ డాక్యుమెంట్స్ అయితే ఇవే. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కొరియర్ చేసేసిన. సో యూనివర్సిటీలో ఇన్ పర్సన్ సబ్మిట్ చేసిన, లైక్ ట్రాన్స్క్రిప్ట్ ఒకటి అండ్ దెన్ పీసీసీఎం. అప్పటికి నా ఓడి అవన్నీ ఏం రాలే. సో జస్ట్ ఈ 2 things నేను ఇన్ పర్సన్ కాలేజ్కి వచ్చినప్పుడు సబ్మిట్ చేసిన ఫస్ట్ డే, లైక్ ఓరియంటేషన్కి వెళ్ళినప్పుడు. సో ఈ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయకపోతే లైక్ మిమ్మల్ని కోర్సెస్కి ఎలో చేయరు, అంటే లైక్ కోర్సెస్ రిజిస్టర్ చేసుకోవడానికి ఎలో చేయరు అనమాట. సో కాలేజ్కి అన్ని డాక్యుమెంట్స్ పంపించగానే లైక్ విత్ ఇన్ 3 or 4 వీక్స్లో మీకు అడ్మిషన్ కూడా వచ్చేస్తుంది. అంటే లైక్ అడ్మిషన్ వచ్చిందా రాలేదా అన్న డెసిషన్ మీకు తెలిసిపోతుంది. సో అది తెలియంగానే లైక్ మీరు I-20కి అప్లై చేసుకోవచ్చు. సో I-20కి మనీ చూపించాలి. సో లైక్ వాళ్ళే చెప్తారనమాట ఆ మెయిల్లో మీకు ఎంత మనీ చూపించాలనేది. సో అంత మనీ మీరు మీ బ్యాంక్ అకౌంట్స్లో లైక్ ఎఫ్డి కానీ సేవింగ్స్
ఆర్ ఎల్స్ లోన్ అయితే ఇప్పుడు లోన్‌లో గూడా చూపియచ్చు. సో, లోన్ తీసుకొని అప్పటికప్పుడు మీరు చూపియచ్చనమాట. సో, మీ దగ్గర వాళ్ళు ఎంతైతే అమౌంట్ చెప్పినారో అంత అమౌంట్ ఉంటే మీకు I-20 రిలీజ్ చేస్తారు. సో, లైక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చేసి స్టేట్మెంట్ తీసుకోవాలి బ్యాంక్ నుంచి. ఆర్ ఎల్స్ మా యూనివర్సిటీలో ఏందంటే ఒక ఫార్మ్ ఉంటది. ఆ ఫార్మ్‌లో బ్యాంక్ మేనేజర్‌తో సైన్ అండ్ దెన్ స్టాంప్ తీసుకోవాలి ఆహ్, బ్యాంక్‌ది. సో, ఆ 2 థింగ్స్ ఆ ఫార్మ్ మీద పెట్టి లైక్ ఆ ఫార్మ్ ఒకటి అండ్ దెన్ స్టేట్మెంట్స్ ఒకటి. ఆ 2 థింగ్స్ తీసుకొనెళ్ళి నేను సబ్మిట్ చేయాలనమాట వెబ్‌సైట్‌లో. సో, అట్లా సబ్మిట్ చేసిన అండ్ లైక్ వితిన్ 2 డేస్‌లో I-20 కూడా రిలీజ్ అయిపోయింది. సో, I-20 రాంగానే ఇంకా DS-160 స్టార్ట్ చేస్తాం. సో, DS-160 ఫిల్ చేసుకొని లైక్ CGI పోర్టల్ కావాలి వీసా అప్లై చేసుకోవాలంటే. సో, అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో పేమెంట్ చేయాలి. సో, వీసా పేమెంట్ వచ్చేసి లైక్ అరౌండ్ 16,000 ఏమో ఉంటది. లైక్ వీసా స్లాట్స్‌కి కూడా లైక్ మీకు 2 థింగ్స్ ఉంటాయి మళ్ళీ. బయోమెట్రిక్ అండ్ కౌన్సిలర్ అపాయింట్‌మెంట్. సో, బయోమెట్రిక్‌లో ఫస్ట్ మీ బయోమెట్రిక్స్ అన్నీ ఇస్తారు. లైక్ ఫోటో అవన్నీ. తర్వాత ఇంటర్వ్యూ ఉంటది. ఈ DS-160 అవి ఫిల్ చేసుకుంటున్నప్పుడే మీరు I-20 కోసం లోన్ తీసుకోకపోతే ఇప్పుడు ఈ I-20 పెట్టుకొని మీరు లోన్ కూడా తెచ్చుకోవచ్చు. సో, నేను తీసుకున్నదైతే HDFC. సో, మీ దగ్గర లైక్ లీగల్‌గా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయి అంటే మీరు డైరెక్ట్‌గా నాన్ కొలాటరల్ కాకుండా కొలాటరల్‌లోనే తీసుకోవచ్చెళ్లి. అంటే లైక్ మీరు ఎలాంటి ష్యూరిటీ నేనైతే ఎలాంటి ష్యూరిటీ పెట్టకుండా లోన్ తీసుకున్నా. సో, మీ దగ్గర లీగల్‌గా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయంటే, మీరు ష్యూరిటీ పెట్టి తీసుకుంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటది. నాన్ కొలాటరల్ కంటే. సో, 10-15 డేస్‌లో మీకు లోన్ అప్రూవ్ కూడా అయిపోతది. అండ్ లోన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ ఫీ అవి ఇవి కట్టేస్తే శాంక్షన్ లెటర్ వస్తది. సో, మీరు ఈ శాంక్షన్ లెటర్‌ని మీరు ఆహ్, ప్రూఫ్ లాగా తీసుకెళ్ళొచ్చు లోన్ ఉంది అని చెప్పి ఇంటర్వ్యూ అప్పుడు. సో, సేమ్ కాలేజ్‌కి ఏవైతే పంపించినారో ఆ డాక్యుమెంట్స్‌తో పాటు ఈ శాంక్షన్ లెటర్ ఒకటి అడిషనల్‌గా మీరు మీ వీసా ఇంటర్వ్యూకి తీసుకొనెళ్తారు. అండ్ DS-160 కన్ఫర్మేషన్, వీసా కన్ఫర్మేషన్ అండ్ వీసా అప్లికేషన్, DS-160 అప్లికేషన్. సో, ఈ 4 థింగ్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటారనమాట. ఆ డాక్యుమెంట్స్‌కి కాలేజ్‌కి పంపించిన డాక్యుమెంట్స్‌కి. అండ్ కాలేజ్ నుంచి వచ్చే ఆఫర్ లెటర్. అంటే లైక్ అడ్మిషన్ వచ్చింది అని ఉంటది కదా! సో, ఆ లెటర్ కూడా మీరు దీంట్లో యాడ్ చేసుకుంటారు. అండ్ వీసా ఇంటర్వ్యూకెళ్తారు. వీసా ఆహ్, అప్రూవ్ అయిపోయిందంటే వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటామే. అంటే లైక్ జనరల్‌గా అందరూ ముందే బుక్ చేసేసుకుంటారు. అంటే లైక్ డేస్ దగ్గరికెళ్తున్న కొద్దీ ఫ్లైట్ ప్రైజెస్ ఎక్కువైపోతా ఉంటాయి. సో, అందుకని కొంతమంది ముందే చేసేసుకుంటారు. సో, ఇప్పుడు ఎవరైతే 4/1 ఎండింగ్ ఆర్ 4/2 బిగినింగ్‌లో ఉంటారో వాళ్ళు ఫాలో చేసుకోవడానికి కుదరదేమో గానీ లైక్ స్ప్రింగ్‌కి అయితే ఇప్పుడు మీకింకా ఛాన్స్ ఉంటది. జాన్యురీ ఇంటేక్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు యూనివర్సిటీస్‌కి. మీరిప్పుడు చేసుకున్నారనుకోండి మీకు స్కాలర్‌షిప్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మీ ప్రొఫైల్‌ని బట్టి. అండ్ లాస్ట్‌లోకెళ్ళేసరికి అడ్మిషన్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. అండ్ దెన్ ఈ స్కాలర్‌షిప్స్ అవన్నీ గూడా టఫ్ అయిపోతాయి అప్పుడు. సో, ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఈ స్కాలర్‌షిప్స్ అవి ఇచ్చేస్తారు కాబట్టి. సో, అట్లా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో, మీరు ఎంత ఎర్లీగా అప్లై చేసుకుంటే మీకు స్కాలర్‌షిప్ అవి వచ్చే ఛాన్సెస్ అంత ఎక్కువుంటాయి. అండ్ దెన్ మీకు గూడా ఈ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతది. అండ్ ఇంకా ఎక్కువ టెన్షన్ ఉండదనమాట. సో, నెక్స్ట్ వీడియోలో నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తాను. అండ్ ఆల్సో రీసెంట్‌గా మా ఫ్రెండ్స్ కొంతమంది ఇంటర్వ్యూస్‌కెళ్ళినారు. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్తాను. క్వెషన్స్ అండ్ అవన్నీ. సో, ఆ నెక్స్ట్ వీడియోస్ కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ థాంక్ యూ.